నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. నాగార్జునసాగర్ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 312 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు 2,01,743 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో 41,822 క్యూసెక్లుగా నమోదైంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సాగర్ గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ మనకు ఆధునిక దేవాలయమని అన్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్కు పునాది వేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించారని కొనియాడారు. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే గొప్ప ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఇదే నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 6 సార్ల ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నేను వరుసగా గెలవడం, మరి ఈసారి ఇరిగేషన్ మంత్రిగా మరి నాగార్జునసాగర్ మరి పూర్తిగా 590 అడుగులకి నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి నేను మనవి చేస్తూ, ఇది ఒక రికార్డుగా మరి భావిస్తూ, ఇది జూలైలోనే 18 ఇయర్స్ తర్వాత నీళ్లు విడుదల చేయగలడం కూడా రైతులకి చాలా మేలు చేస్తున్నాం. ఇది మా అదృష్టం.